నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వస్తే విజయనగరం జిల్లా వైసీపీ రాజకీయాలంటే ముందుగా గుర్తొచ్చేది మాజీ మంత్రి, ప్రస్తుత శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. అలాంటి సీనియర్ నాయకుడికి ఇప్పుడు కాలం కలిసి రావటం లేదు అంటున్నారు. సొంత పార్టీలోనే ఆయనకు చెక్ పెట్టాలని బంధువులే శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారని కూడా అంటున్నారు. ఆయన మేనల్లుడైన విజయనగరం జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్నసీను, మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి గత ఎన్నికల వరకు బొత్సకు వ్యతిరేకంగా కలిసి పావులు కదిపిన నేతలే. నాడు కలిసిమెలిసి పనిచేసి బొత్స ద్వారా ప్రయోజనం పొందిన నేతలు పార్టీ పదవుల దగ్గరకు వచ్చేసరికి వారిద్దరి మధ్య ఆధిపత్య పోరు బొత్సకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుందట. విజయనగరం జిల్లా వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా మజ్జి సీను కొనసాగుతున్నారు. అయితే ఉన్న పదవిని కాపాడుకోవడానికి మజ్జి సీను నానా పాటలు పడుతున్నారు. ఆ పదవి తనదని వీరభద్రస్వామి ఇప్పుడు అధిష్టానం వద్ద పంచాయతీ పెట్టారు. 2019 ఎన్నికలకు వెళ్ళినప్పుడు జిల్లా అధ్యక్షుడిగా కోలగట్ల ఉన్నారు. ఆయన హయాంలో జిల్లాలోని వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. అందుకే విజయనగరం ఎమ్మెల్యేగా గెలిచిన వీరభద్రస్వామికి అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా అవకాశం కల్పించింది వైసీపీ. స్వామి తర్వాత జిల్లా అధ్యక్షుడి స్థానంలో ఎంట్రీ ఇచ్చారు చిన్నసీను. బొత్స సత్యనారాయణ మేనల్లుడు అవటం, అప్పట్లో ఆ ఇద్దరికి సత్సంబంధాలు ఉండటంతో మజ్జి సీన్ని జడ్పీ చైర్మన్తో పాటు జిల్లా అధ్యక్ష పదవి కూడా కట్టబెట్టారు. 2019లో వైసీపీ జిల్లాలో అన్ని స్థానాలు గెలవటం వీరి హవాకు అడ్డు లేకుండా పోయింది. ముఖ్య నేతలందరికీ పదవులు ఉండడంతో పార్టీ జిల్లా అధ్యక్ష పదవికి అప్పట్లో అంత డిమాండ్ లేకుండా పోయింది. కానీ ప్రస్తుతం పరిస్థితులు అలా లేవు. సరిగ్గా 5 ఏళ్లు తిరిగేసరికి ఓడలు బళ్ళు ఓడలు అయిపోయాయి. 2024 ఎన్నికల్లో జిల్లాలో టీడీపీ క్లీన్ స్వీప్ చేసింది. వైసీపీ నాయకులందరూ ఘోర పరాజయం పాలయ్యారు. అసెంబ్లీలో వైసీపీ కేవలం 11 స్థానాలకే పరిమితం అవడంతో ఎవరికి ఎమ్మెల్సీలుగా కూడా అవకాశం లేకుండా పోయింది. 2024 ఎన్నికలకు ముందు వరకు జగన్కి తానేం చెబితే అదే ఫైనల్ అన్నట్టుగా వ్యవహరించిన బొత్స సత్యనారాయణే ఎన్నికల్లో ఓటమి తర్వాత అయోమయానికి గురయ్యారు. ఏదో ఒక పదవి లేకపోతే కష్టమని భావించి విశాఖ జిల్లాలకు షిఫ్ట్ అయి అక్కడ స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ పదవి దక్కించుకున్నారు. ఆ తర్వాత ప్రతిపక్ష నేతగా క్యాబినెట్ హోదా పొందారు. ఎవరి దగ్గరైనా అదనపు పదవులు ఉంటే అది మాకు ఇవ్వాల్సిందే అని వైసీపీ నేతలు హైకమాండ్ పైన ఒత్తిడి తెస్తున్నారు. 2024లో విజయనగరం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఘోరంగా ఓడిపోయిన కోలగట్ల వీరభద్రస్వామి ప్రస్తుతానికి వర్క్ ఫ్రమ్ హోమ్ మోడ్లో వెళ్ళిపోయారు. నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ అసలు అందుబాటులో లేరు. అలాంటి వ్యక్తికి అధ్యక్ష బాధ్యతలు ఇవ్వడం ఏంటని చిన్నసీను వర్గం మండిపడుతుంది. ఒకవైపు డీసీసీబీ పై బొత్స ఆధిపత్యం పోవడంతో రాజకీయంగా ఆయనకు కాళ్ళు చేతులు ఆడటం లేదు. బొత్స సత్యనారాయణ డీసీసీబీ చైర్మన్గా తొలి నాళ్లలో పనిచేసి రాజకీయంగా పట్టు సాధించారు. యువకుడు, విద్యాధికుడు అయిన కిమిడి నాగార్జునకు ఈ పదవిని కట్టబెట్టడం ద్వారా జిల్లా రాజకీయాల్లో మరింత పట్టు సాధించేందుకు టీడీపీ అవకాశం ఇచ్చింది. కిమిడి నాగార్జున 2019లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. అప్పటి నుంచి పార్టీకి విధేయంగా ఉంటూ సేవలు అందిస్తున్నారు. చీపురుపల్లిలోనే స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని నియోజకవర్గ కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నారు. ఆయన సేవల్ని గుర్తించిన పార్టీ 2019లోనే టీడీపీ జిల్లా అధ్యక్షునిగా నియమించింది. నియోజకవర్గ ఇన్ఛార్జిగా కూడా బాధ్యతలు అప్పగించి అప్పట్లో చీపురుపల్లి టికెట్ను కూడా కేటాయించింది. అయితే 2019లో జరిగిన ఎన్నికల్లో ఆయన బొత్స సత్యనారాయణ చేతిలో ఓటమి పాలయ్యారు. 2024లో రాజకీయ కారణాలు, కూటమిలో ఏర్పడిన సర్దుబాట్ల కారణంగా నాగార్జున చీపురుపల్లి స్థానాన్ని వదులుకున్నారు. అసెంబ్లీ టికెట్ రానప్పటికీ నిరుత్సాహపడకుండా పార్టీకి విధేయుడిగా ఉంటూ వస్తున్నారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, లోకేష్లు పలుమార్లు నాగార్జునను బుజ్జగించారు. మంచి ప్రాధాన్యత కలిగిన నామినేటెడ్ పదవి ఇస్తామని హామీ ఇచ్చిన దాన్ని చంద్రబాబు ఇప్పుడు నిలబెట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే నాగార్జునకు డీసీసీబీ చైర్మన్ పదవి వరించింది. ఈ పదవి జిల్లా స్థాయిలో పెద్దదే అన్నది వాస్తవం. ఆ మాటకొస్తే చాలామంది నాయకులు ఈ పదవిలో ఉంటూనే రాజకీయంగా చాలా ఉన్నత స్థానాలకు వెళ్ళారు. ఇక నాగార్జునది రాజకీయ కుటుంబం. ఆయన తండ్రి కిమిడి గణపతిరావు ఎమ్మెల్యేగా గతంలో పనిచేశారు. ఇక తల్లి కిమిడి మృణాలిని 2014 నుంచి 2017 దాకా మంత్రిగా చంద్రబాబు ప్రభుత్వంలో పనిచేశారు. మరోవైపు చూస్తే కనుక కిమిడి కళా వెంకట్రావు స్వయంగా నాగార్జునకు పెదనాన్నవుతారు. ఆయన 4 దశాబ్దాల చరిత్ర కలిగిన రాజకీయ దిగ్గజ నేతగా ఉన్నారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా చాలా కాలం పనిచేశారు. ఇక 2024లో ఆయన హెచ్చర్ల టికెట్ కోరుకుంటే పొత్తుల్లో దాన్ని బీజేపీకి ఇచ్చింది టీడీపీ అధినాయకత్వం. కళా వెంకట్రావుని విజయనగరం చీపురుపల్లికి పంపించి పోటీ చేయించింది. మరోవైపు చూస్తే ఆయన మంత్రి పదవి మీద ఆశలు పెట్టుకున్న జూనియర్ అయిన కొండపల్లి శ్రీనివాస్కి ఆ పదవి ఇచ్చారు. దాంతో కళా వెంకట్రావు జస్ట్ ఎమ్మెల్యేగా మిగిలిపోయారు. 2029 ఎన్నికల్లో కిమిడి నాగార్జునకు చీపురుపల్లి ఎమ్మెల్యే సీటు గ్యారంటీగా దక్కుతుందని అంటున్నారు. ఈ 4 ఏళ్ల గ్యాప్లో ఆయన
డీసీసీబీ చైర్మన్గా ఉంటూ తన రాజకీయ పట్టు పెంచుకునే విధంగా అవకాశం కల్పించారు అని కూడా అంటున్నారు. ఈ పదవి కీలకం కావడంతో పాటు గ్రామీణ ప్రాంతానికి అనుసంధానం అయినందువల్ల నాగార్జున రేపటి రాజకీయ జీవితాన్ని బలోపేతం చేస్తుందని కూడా అంటున్నారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసుగా, ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.